నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర విభజన సమయం నుంచి ఏపీకి రైల్వే జోన్ హామీ పెండింగ్లోనే ఉంది. తాజాగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపైన రైల్వే మంత్రి కీలక ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు విశాఖకు జోన్ ఇవ్వకుండానే ఒడిశాలోని రాయగఢకు డివిజన్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీంతో వాల్తేరు డివిజన్ రద్దు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు కొత్త రైల్వే జోన్ ఏర్పాటులో కీలక మలుపుగా మారింది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పైన ఎప్పటికప్పుడు కేంద్రం సానుకూలంగా స్పందిస్తూ వస్తోంది. 2020-21 బడ్జెట్లోనే జోన్ కార్యాలయం నిర్మాణానికి నిధులు కేటాయించారు. అయితే జోనల్ కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూములు ఏపీలో గత ప్రభుత్వం ఇవ్వడం లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో అనేక సార్లు ఆరోపించారు. తాజాగా జోన్ సమస్యలు పరిష్కారం అయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఇటీవల తెలిపారు. తాజాగా రైల్వే శాఖ విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండానే ఒడిశాలోని రాయగఢ డివిజన్ పనులు ముమ్మరం చేస్తోంది. తూర్పు కోస్తా రైల్వే కొత్తగా ఏర్పాటు చేయబోయే రాయగఢ డివిజన్ కోసం రాయగఢలో డివిజన్ రైల్వే మేనేజర్ కార్యాలయం, సిబ్బందికి క్వార్టర్లు, సర్వీస్ భవనం నిర్మించడానికి టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర వాసుల్లో కొత్త సందేహాలకు కారణంగా నిలుస్తోంది. విశాఖలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే వాల్తేరు డివిజన్లో ఉన్న కొన్ని ప్రాంతాలను తీసేసి అటు ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలను కలిపి కొత్తగా రాయగఢ డివిజన్ ఏర్పాటు చేయాలి అనేది ఓ ప్రతిపాదన. కొత్త డివిజన్ ఏర్పాటు చేసినట్టు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా రాయగఢలో డిఆర్ఎం కార్యాలయ సముదాయం నిర్మాణానికి సెప్టెంబర్ 24లోగా టెండర్లు సమర్పించాలని ప్రకటించారు. అంటే రాయగఢ డివిజన్ ఏర్పాటు వాల్తేరు డివిజన్లో కొన్ని ప్రాంతాలను అందులో కలపడం ఖాయమని తేలిపోయింది. అయితే వాల్తేరు డివిజన్తో కూడిన జోన్ కావాలని విశాఖ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. ఏపీకి చెందిన ఎంపీలు సైతం ఇదే ప్రతిపాదన పైన ఢిల్లీ పెద్దలతో చర్చించారు. ఒడిశాకు సంబంధించిన ప్రతిపాదనలను వేగంగా కార్యరూపంలోకి తెస్తున్న రైల్వే పెద్దలు విశాఖ జోన్ గురించి పట్టించుకోకపోవడం కొత్త సందేహాలకు కారణమవుతోంది.